తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణలో పెన్షన్ల పంపిణీ అనేది మళ్ళీనైతే షురూ కావడం అయితే జరిగింది. ఇక కొత్త చేయూత పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, వృద్ధాప్య పెన్షన్, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ డబ్బులు, అదేవిధంగా మనకి పలేరియా డయాలసిస్ గల వ్యాధి గల వారు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక వీళ్ళందరికీ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఏదైతే ఈ కొత్త పెన్షన్లు 29 నుంచి 30 జిల్లాలలో మనకి ఈరోజైతే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈరోజు కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారా లేదా అన్న దానిపై మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు. సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మళ్ళీ చెల్లింపులు చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున మనకైతే అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగిందంట. ఇక ఎవరైతే ఏప్రిల్ నెల పెన్షన్లు అయితే ఇంకానైతే ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ జూన్ 9 నుంచి 10వ తారీఖు వరకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరికైతే గత 2 నుంచి 3 నెలల నుంచి పెన్షన్ డబ్బులు ఇంకా ఖాతాలో జమ అవుతలేదో వాళ్ళందరూ తిరిగి పెన్షన్లకు మళ్ళీ అప్డేట్స్ అనేది చేయించుకోవాలి, పెన్షన్లకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఎవరికైతే ఇంకా పోయిన నెల పెన్షన్లు అయితే ఇంకా రాలేదో మే నెల పెన్షన్లు వాళ్ళకి ఆ పెన్షన్లు అనేది అంటే మనకి జూన్ 9వ తారీఖు వరకు ఆ పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం భారీ రోజుల నుంచి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద అదిరిపోయే శుభవార్త తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే ప్రజాపాలనలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ లెక్క పెట్టి దాని తర్వాత భారీనైతే చేర్పులు చేసి ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎంతమందికి కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయాలో లెక్కలు అనేది చేసి ఒక పెద్ద జాబితా అనేది ఆగస్టు నెలలో విడుదల చేస్తారంట. దాని తర్వాత ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్ల కోసం భారీ ఎత్తున అయితే మంచి అప్డేట్స్ అనేది విడుదల అవుతున్నాయి రోజు రోజుకు. ఇక మనకి జూలై నెల, జూన్ నెల, ఆగస్ట్ నెల ఈ 3 నెలలలో ఏదో ఒక నెల నుంచి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను భారీ ఎత్తున విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక ఈ కొత్త పెన్షన్లు కానీ పాత పెన్షన్లు కానీ మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితేనే మాత్రము ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాల్లో తొందరగా నేరుగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక పెన్షన్లకు సంబంధించిన ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.